హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కాలనీల్లోకి నీరు చేరుతోంది. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలో భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్సుఖ్ నగర్, కోటి, అబిడ్స్ లో వాన దంచి కొట్టింది. రాత్రి కురిసిన వర్షానికి ఇప్పటికే పలు ప్రాంతాలు మునిగిపోగా ప్రస్తుత వర్షానికి మరిన్ని నీళ్లు వచ్చి చేరాయి. 4 రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. బల్దియా అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. చందనగర్, మియాపూర్, గచ్చిబౌలిలో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, షాపూర్ నగర్, సుచిత్రాలో ఎడతెరిపిలేని వర్షాలకు జనాలు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి కాలనీల్లోకి నీరు చేరుతోంది. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలో భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్సుఖ్ నగర్, కోటి, అబిడ్స్లో వాన దంచి కొట్టింది. రాత్రి కురిసిన వర్షానికి ఇప్పటికే పలు ప్రాంతాలు మునిగిపోగా ప్రస్తుత వర్షానికి మరిన్ని నీళ్లు వచ్చి చేరాయి. 4 రోజులు భారీ వర్షాలుంటాయని తెలిపింది వాతావరణ శాఖ. బల్దియా అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. చందనగర్, మియాపూర్, గచ్చిబౌలిలో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, షాపూర్ నగర్, సుచిత్రాలో ఎడతెరిపిలేని వర్షాలకు జనాలు ఇబ్బంది పడ్డారు. వర్షాలతో హైటెక్ సిటీ ఐకియా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెహికల్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సదానందం అందిస్తారు. సదానందం, ఓవర్ టు యు. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 6 o'clock నుంచి సిటీలోని మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో తిరిగి మళ్ళీ వర్షం కొడుతుంది. సో మనం చూసాం ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి ఆల్మోస్ట్ 7:30, 8 o'clock వరకు భారీగా వర్షం కురిసింది. సో దీంతో సిటీలోని చాలా ఏరియాలు, ఇటు లోలైన ఏరియాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అయ్యాయి. దీంతోపాటు రోడ్లపైన ట్రాఫిక్ కూడా బీభత్సంగా ఉండే. సో మార్నింగ్ 8 o'clock తర్వాత వర్షం తగ్గడంతో 9-9:30 ఆ టైంలో ట్రాఫిక్, ఇటు ఆఫీసులకు వచ్చే వాళ్ళు ట్రాఫిక్ తోటి కొంతవరకు రిలీఫ్ పొందారు. కానీ ఈవినింగ్ టైంలో ఇది పీక్ అవర్స్, అంటే ఈవినింగ్ టైంలో అందరి ఆఫీసులు అయిపోయిన తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్దామనుకుంటున్న టైంలోనే 6 o'clock నుంచి సిటీలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. దీంతో సిటీలోని ఆల్మోస్ట్ మెయిన్ ఏరియాలన్నీ కూడా ట్రాఫిక్ తోటి నిండిపోయాయి. ప్రస్తుతం ప్రజెంట్ మనం హైటెక్ సిటీ వద్ద ఉన్నాము. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ట్రాఫిక్ అంతా కూడా ఈ ఐకియా, గచ్చిబౌలి ఈ రూట్ నుంచి ఇటు టువార్డ్స్ హైటెక్ సిటీకి వస్తున్న ట్రాఫిక్. సో యాక్చువల్గా గచ్చిబౌలి కానీ ఐకియా చుట్టూ కానీ చాలా వరకు ఐటీ కంపెనీలు ఉంటాయి. సో వీళ్ళంతా కూడా ఆఫీస్లో వర్క్ చేస్తారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 5:30 నుంచి 7 o'clock మధ్య ఆఫీసులో సైన్ ఆఫ్ ఉంటుంది. సో వీళ్ళంతా కూడా 5 o'clock 5:30కి అయిపోతుంది కాబట్టి అప్పటి నుంచి ఆఫీసుల నుంచి బయటికి వస్తూ ఉంటారు. సో వీళ్ళంతా బయటికి వస్తున్న టైంలోనే ఇటు వర్షం పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంది. ఇటు ఐకియా సర్కిల్ నుంచి ఆ కింద ఉన్న అటు అండర్ బ్రిడ్జ్ నుంచి ఇటు ఆల్మోస్ట్ హైటెక్ సిటీ సిగ్నల్ వరకు రావడానికి ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 నుంచి 2 kilometers ఉంటుంది. సో దీనికే ఇక్కడికి రీచ్ కావడానికి ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes పడుతుందని ఇక్కడ ట్రావెల్ చేసే వెహికలర్స్ చెప్తున్నారు. సో ఐకియా అటు నెక్స్ట్ గచ్చిబౌలి నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా ఇదే రూట్లో వస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలంటే కూకట్పల్లి ఆ ఏరియాలో ఉండే కూకట్పల్లి కానీ, ప్రగతి నగర్ కానీ, నిజాంపేట్ కానీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అంతా వాళ్ళ ఇండ్లన్నీ ఇటు ఆ రూట్లో ఉంటాయి. సో వాళ్ళంతా కూడా ఇదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళంతా ఇక్కడ ఈ ట్రాఫిక్ను ఫేస్ చేసుకుంటూనే వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇదంతా కూడా చాలా వరకు రద్దీగా ఉంది. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఐకియా సర్కిల్ నుంచి స్టార్ట్ అయితే ఈ ట్రాఫిక్ అనేది నెక్స్ట్ అటు జేఎన్టీ వరకు ఇదే సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ లైన్ అంతా కూడా ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ అంతా ఇదే రూట్లో వెళ్తారు. సో ఐకియా సర్కిల్ ఇటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా వరకు కొంచెం మూమెంట్ అనేది నడుస్తుంది. కానీ ఆ తర్వాత ఐకియా సర్కిల్ నుంచి టువార్డ్స్ ఇక హైటెక్ సిటీ నెక్స్ట్ అటు ఇదే రూట్లో జేఎన్టీయు ఆ ఫ్లైఓవర్ అక్కడి నుంచి అదంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ జేఎన్టీ వరకు ఇదే సిచ్యువేషన్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ అనేది చాలా వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. సో మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడి వరకు వచ్చి చూస్తున్నారు. సో ఐకియా సర్కిల్ దగ్గర కొంచెం ట్రాఫిక్ మూమెంట్ వచ్చేలా వాళ్ళు చూశారు. సో ఈ రూట్లో మాత్రం ఇటు ఆల్రెడీ
రోడ్డు ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో సో ఆయా ఏరియాలో కొన్ని సిగ్నల్స్ కూడా పెట్టారు. సో ఆ రూట్లో ఎవరు కూడా ట్రావెల్ చేయొద్దని. ఇక మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఏం సూచిస్తున్నారంటే ఎక్కడైతే వాటర్ ఉంటాయో రోడ్డు పైన రోడ్ లాగింగ్ ఏరియాల దగ్గర కొంచెం స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోడ్ లాగింగ్ ఏరియాల దగ్గర స్లోగా వెళ్తేనే అక్కడ గుంతలు ఉన్నాయా ఏమున్నాయా తెలియదు. కాబట్టి చాలా వరకు మీరంతా ఆ రూట్లలో చూసుకుంటూ వెళ్ళాలని చెప్తున్నారు. సో దీంతో వాటర్ ఎక్కడైతే లాగింగ్ అవుతాయో సో అక్కడ వెహికల్ మూమెంట్ స్లోగా ఉంటుంది. కాబట్టి సో ఆ ఏరియాలో ట్రాఫిక్ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఈ ట్రాఫిక్ కేవలం ఈ ఐటీ ఏరియానే కాకుండా అటు సెంట్రల్ సిటీ అయినటువంటి జూబ్లీ హిల్స్ కానీ బంజారా హిల్స్ కానీ అదే దాంతోపాటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అక్కడి నుంచి వయా పంజాగుట్ట నెక్స్ట్ బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు కూడా ఇదే మూమెంట్ కొనసాగుతుంది. స్లో ట్రాఫిక్ మూమెంట్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అలాగే హైటెక్ సిటీలో ఇక్కడంతా కూడా వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఎక్కువగా సికింద్రాబాద్ ఏరియాలో అటు ఈసీఐఎల్ ఏరియాలో అటు ఉప్పల్ ఏరియాలో అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఆఫీసులు అయిపోయిన తర్వాత ఇదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు బేగంపేట మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రూట్ కూడా చాలా వరకు ప్రస్తుతానికైతే ట్రాఫిక్ హెవీగా ఉందని చెప్తున్నారు. ఇక మరోవైపు ప్రజెంట్ ఇటు వర్షం పడుతుంది, మరోవైపు ట్రాఫిక్ కూడా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళని వాళ్ళు మాత్రం వాళ్ళంతా కూడా ఒక 1 అవర్ పాటు ఆగిన తర్వాత వర్షం పూర్తిగా వెలిసిన తర్వాతనే ఆఫీసుల నుంచి బయటకు వచ్చి మీ ఇళ్ళకి వెళ్తే బెటర్ అని ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు వర్షం పడుతుంది, అది ఇబ్బంది, ఇంకోవైపు ట్రాఫిక్ ఉంది రోడ్లపైన, అది కూడా ఇబ్బంది. కాబట్టి మీరు వర్షం వెలిసిన తర్వాత ఆ టైం వరకు ఇంకొక 1 అవర్ వరకు ట్రాఫిక్ అనేది కొంతవరకు అటు ఫ్రీ అయిపోద్ది. సో అప్పుడు మీరు బయటకు వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వరకు వెళ్ళిపోతారు. అలాగే